Now the real game starts. NPS స్కీమ్ని న్యూ ట్యాక్స్ రిజిమ్ వైపు అందరూ మూవ్ అవుతుండేసరికి రైట్ ఆఫ్ చేస్తారు. దీన్ని గమనించిన PFRDA సాలిడ్ చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ 1 అక్టోబర్ని పెన్షన్ దివస్గా పిలుస్తారు. ఆ రోజు నుంచి NPS రిలేటెడ్గా చాలా చేంజెస్ అన్నమాట. ఎలాంటివంటే NPS స్కీమ్ చాలా అట్రాక్టివ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇండెక్స్ ఫండ్స్కి చాలా మేజర్ థ్రెట్ అయితే అవ్వబోతుంది అన్నమాట. NPSలోని మనకి ఏవేవైతే మేజర్ చేంజెస్ వచ్చాయో ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ ఆ చేంజెస్ అన్ని కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ చేంజెస్, కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇది చాలా మంచి స్కీమ్ అవబోతుంది మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా. అండ్ అలాగే ఈ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే న్యూ రూల్స్ ఉన్నాయో దానివల్ల మీరు అడిషనల్గా ఎంత రిటర్న్ సంపాదించవచ్చు అన్నది కూడా క్యాలిక్యులేషన్ చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోని చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామందికి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. NPSలోని ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్నది ఫటాఫట్ చూసేద్దాం పదండి. ఈ కొత్త చేంజెస్తో మనం ఎంత అడిషనల్ అమౌంట్ని రిటైర్మెంట్ కార్పస్ రూపంలో పొందొచ్చే క్యాలిక్యులేషన్ చూసే ముందు అసలు చేంజెస్ ఏమి వచ్చాయో చూసేద్దాం పదండి. ఫస్ట్ చేంజ్ NPSలో మనకి టైర్ 1 అకౌంట్, టైర్ 2 అకౌంట్ అని 2 అకౌంట్స్ ఉంటాయి కదా. ఎవరికైతే అస్సలు NPS గురించి బేసిక్స్ తెలియదు, బేసిక్స్ రిలేటెడ్ ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు ఈ ఐ బటన్లో ఉంటుంది, అది చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ నేను మేజర్గా ఏవైతే కొత్త చేంజెస్ వచ్చాయో వాటి మీద ఫోకస్ చేయబోతున్నాను. నవ్వు ఈ టైర్ 1 అకౌంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ పెద్ద తలనొప్పి ఏంటంటే ఈక్విటీలోనే మనకి 75% క్యాప్ ఉంటుంది. మనం 100% రిస్క్ అప్డేట్ ఉన్నదిరా బాబు, నేను 100% ఈక్విటీ ఎలోకేట్ చేసుకుంటా అన్నా కూడా మనకి ఎలోకేట్ చేసుకునే ఆస్కారమే లేదు కదా. దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తారు. 75 నుంచి మనకి 100% వరకు మన ఇష్టం ఈక్విటీలోని మనం ఎలోకేషన్ అయితే పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్. ఇంతకన్నా బ్యూటిఫుల్ పార్ట్ చెప్తాను చూడండి. ఇది విడ్రాల్ రిలేటెడ్గా. మనకి ఇంతకుముందు NPSలో ఇన్వెస్ట్ చేసామంటే టైర్ 1 అకౌంట్లోని మన డబ్బులు మనం వెనక్కి తీసుకోవాలంటే 60 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. అవునా? 60 సంవత్సరాల వరకు వెయిట్ చేసిన తర్వాత 60% ఆఫ్ ద కార్పస్ ఏదైతే ఉన్నదో మనం విడ్రా చేసేయచ్చు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ, ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. 40% ఆఫ్ ద కార్పస్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం యాన్యుటీ రూపంలో బై చేయాలి. దీన్ని ఇప్పుడు 60 ఇయర్స్ వరకు కాదు, యాక్చువల్లీ 15 ఇయర్స్ మనకి PPFలో ఎలాగైతే 50 ఇయర్స్ రూల్ ఉంటుందో అలా 15 ఇయర్స్కి అయితే రెడ్యూస్ చేశారు. సూపర్బ్ కదా. ఇంతకన్నా సూపర్బ్ విషయం నేను మీకు చెప్తాను చూడండి. 60% వరకు లంసమ్ రూపంలో మనం విత్డ్రా చేయొచ్చు అని చెప్పాను కదా, అది 80% వరకు ఇంక్రీజ్ చేస్తామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. అండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. నేను మీకు కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంచుతాను అండ్ అలాగే ఈమెయిల్ ID కూడా ఉంచుతాను. ఎవరైనా కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. PFRDAకి 80% ఇంక్రీజ్ చేయమని చెప్పి. ఒకవేళ 80% ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఇన్ డైరెక్ట్ థ్రెట్. ఎందుకంటే ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్ ద్వారా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ బదులు NPS విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ ఆప్షన్. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో ఏదైతే మీ గెయిన్స్ వస్తాయో ఆ లంసమ్ అప్పటికి వచ్చే గెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఆ విత్డ్రాల్ ఏవైతే ఉన్నాయో మనకి ట్యాక్సబుల్ యాజ్ పర్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి. వెరాజ్ ఇది 80%కి వెళ్ళిపోయింది అనుకోండి, 80% ఆఫ్ ద కార్పస్ మనం ట్యాక్స్ ఫ్రీ విత్డ్రా చేసేసుకోవచ్చు. 20% యాన్యుటీ బై చేయాలి. అలాంటప్పుడు మనకి రిటర్న్స్ పరంగా సేమ్ మ్యాచ్ అవుతున్నాయి అండ్ విత్డ్రాల్లో ట్యాక్స్ రూపంలో చాలా డబ్బులు సేవ్ చేయగలుగుతున్నాం అనుకోండి, ప్రొడక్ట్ చాలా బ్యూటిఫుల్ అయిపోతుంది కదా. సో ఎవరికైతే ఈ చేంజెస్ కావాలనుకున్నారో PFRDA వెబ్సైట్కి వెళ్ళి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని అయితే సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్ చూసినట్టయితే మనం NPS అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ప్రాన్ నెంబర్ అని ఒకటి వస్తుంది. అవునా? ఈ ప్రాన్ నెంబర్ మనకి ఏదర్ మనం ప్రోటాన్ ఈ గవర్నెన్స్ వారు ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే కేఫిన్టెక్ దగ్గర నుంచి ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా క్యాంప్స్ నుంచి ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి కానీ వస్తుంది. మనకి ఆ CRA యొక్క సర్వీసెస్ నచ్చలేదు అనుకోండి, మనం ఇంకొక ప్రాన్ ఓపెన్ చేయాలంటే ఆ ఆప్షనే లేదు. అవునా? ఇప్పుడు మనం 3 CRS ఉన్నారు కదా, 3 CRS దగ్గర మనం 3 ప్రాన్స్ ఓపెన్ చేసుకుని వెసులుబాటు కలిపిస్తున్నారు. సో మీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇప్పుడు మీ పాన్ నెంబర్ అవుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియోని, ఒక్కొక్క ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చా. బ్యూటిఫుల్ అయిపోయింది కదా. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, ఎంతకన్నా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీ ఏదైతే ఒక ప్రాన్లోనే మనకి ఇంతకుముందు ఏదైనా యాక్టివ్ చాయిస్ కానీ లేకపోతే ఆటో చాయిస్ కానీ చూస్ చేసుకోవాల్సిన రిస్ట్రిక్షన్ అయితే ఉండేది.
మరి ఇప్పుడు ఒకే ప్లాన్లోని 2 ఆప్షన్ చూస్ చేసుకుని వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా బ్యూటిఫుల్ పార్ట్ చెప్తాను చూడండి. మనం ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఈక్విటీలోని ఒకే స్కీమ్ ఉంటుంది. అది బేసికల్లీ ఇండెక్స్ని మ్యాచ్ చేసే స్కీమ్ ఉంటుంది, అవునా? అలా కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాగా ఫ్లెక్సీ క్యాప్ టైపు, కొంచెం అగ్రెసివ్ రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే టైపు స్కీమ్స్ ఏమైనా, ఈవెన్ ఆ ఫండ్స్ మేనేజ్ చేసే ఫండ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ ఫండ్ హౌసెస్ కూడా ఆ చాయిస్ అయితే లేదు. ఇప్పుడు పెన్షన్ ఫండ్ హౌసెస్కి ఆ చాయిస్ ఇచ్చారు ఏంటంటే మీరు హై రిస్క్ అని అండ్ అలాగే మోడరేట్ రిస్క్ అని చెప్పి 2 స్కీమ్స్ అయితే మ్యాండేటరీగా ఆప్షన్లో ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే థర్డ్ ఆప్షన్ లో రిస్క్ అని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ అనమాట, అది పెన్షన్ ఫండ్ ఒక చాయిస్. అది ఫండ్ హౌస్ లాంచ్ చేయాలంటే లాంచ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో 3 ఆప్షన్స్ అయితే మన ముందుకు రాని, ఒకటి హై రిస్క్, ఒకటి మోడరేట్ రిస్క్, ఇంకోటి లో రిస్క్ అని చెప్పి. దీంతో ఎవరికైతే హై రిస్క్ ఎపిటైట్ ఉండే ఇన్వెస్టర్లు ఉంటారు, ఎందుకంటే మనం ఎన్పిఎస్లోని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా. మనకు కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా, వాలటాలిటీ ఉన్నా కూడా మనకి అడిషనల్ రిటర్న్ జనరేట్ అయింది అనుకోండి, మనకి సబ్స్టాన్షియల్ కార్పస్ క్రియేట్ అవుతుంది కదా. సో ఎవరి దగ్గర అయితే ఆ రిస్క్ ఎపిటైట్ ఉన్నదో వాళ్ళు హై రిస్క్ తీసుకోవాలంటే తీసుకునే వెసులుబాటు అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఈ పెన్షన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈక్విటీలోని ఈ 3 స్కీమ్స్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇంకా వెరైటీ ఆఫ్ స్కీమ్స్ లాంచ్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. అవి ఎలా అంటే, లెట్స్ సే ఒక ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోకస్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఆధారంగా స్కీమ్స్ లాంచ్ చేయొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక రిక్వైర్మెంట్ ఆధారంగా స్కీమ్స్ లాంచ్ చేయొచ్చు. మనకి జొమాటో, స్విగ్గీ ఇలా డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫోకస్గా స్కీమ్ లాంచ్ చేయొచ్చు. కార్పొరేట్ ఎంప్లాయీస్ ఫోకస్గా స్కీమ్ లాంచ్ చేయొచ్చు. సో పెన్షన్ ఫండ్స్కి మల్టిపుల్ స్కీమ్స్ని లాంచ్ చేసే వెసులుబాటు అయితే కల్పించారు. ఇంతకుముందు యాక్చువల్లీ పెన్షన్ ఫండ్స్ కూడా ఈ ఫండ్స్ని రన్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండేది కదా, ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ చాలా చాలా తక్కువ ఉండేది. ఓకే, నార్మల్లీ ఎప్పుడైనా కూడా ఎవరికైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా బెటర్గా జనరేట్ అయినప్పుడే వస్తుంది కదా. సో ఎక్స్పెన్స్ రేషియోని కూడా ఇప్పుడు 30 పైసా వరకు ఛార్జ్ చేసే వెసులుబాటు అయితే కల్పించారు. దీనివల్ల మనకి యాజ్ ఎ అకౌంట్ హోల్డర్ ఎక్స్పెన్స్ పెరిగిందంటే మన మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైం మనకి వెరైటీ ఆఫ్ స్కీమ్స్ వచ్చే వెసులుబాటు అయితే దొరుకుతుంది. సో దాట్స్ అ బ్యూటీ అన్నమాట. మనకి అయితే ఎవరైతే ఎక్స్పెన్స్ పరంగా స్ట్రిక్ట్గా ఉంటారో, అంటే నాకు లోయెస్ట్ ఎక్స్పెన్స్ ప్రోడక్టే కావాలనుకుంటారో అలాంటి స్కీమ్ మనం సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నాకు వెరైటీ కావాలనుకున్నప్పుడు ఈవెన్ ఒక 30 పైసా ఎక్స్పెన్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఎక్స్పెన్స్ రేషియోలో ఉన్నాయో సిమిలర్ ఎక్స్పెన్స్ రేషియోతో మనకి ఇంకొంచెం మల్టీ క్యాప్ అప్రోచ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అప్రోచ్తో మనకి ఏమైనా ఫండ్స్ వచ్చాయనుకోండి, దెన్ మన రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉంటుందో అది చాలా మంచి కార్పస్ అయితే బిల్డ్ చేసుకుని వెసులుబాటు అయితే కలుగుతుంది కదా. సో ఆల్మోస్ట్ ఇవి ఏవైతే చేంజెస్ ఇంట్రడ్యూస్ చేస్తుందో పిఎఫ్ఆర్డే, ఈ చేంజెస్ ద్వారా ఎన్పిఎస్ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ అయిపోయింది. ఇంకొక చేంజ్ ఉన్నది, అదేంటంటే ఇంతకుముందు మ్యాక్సిమం ఎంట్రీ 70 ఇయర్స్ వరకే ఉండేది అండ్ 75కి వెస్టింగ్ వచ్చేసేది, అది ఇప్పుడు 85 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇలా తీసుకొచ్చిన చేంజెస్ ఏవైతే డెఫినెట్లీ ఎన్పిఎస్ని అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కింద అయితే పిఎఫ్ఆర్డే చేస్తారు. అది ఇంతకుముందే చేస్తుంటే బాగుండు, బట్ ఓకే ఎనీవేస్ ఆ ప్రోడక్ట్ ఒక ఎగ్జిస్టెన్స్కే క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి దెన్ ఈ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఎనీవేస్ ఓకే, ఇప్పుడైనా తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్లీ స్కీమ్ అయితే చాలా బ్యూటిఫుల్ అయిపోయింది. ఎందుకంటే బిగ్గెస్ట్ బ్యూటీ మీ విడ్రాల్ రిలేటెడ్గా 80% విడ్రాల్ ఏదైతే ప్రపోజల్ ఉందో అది ఇంప్లిమెంట్ చేసినట్టయితే 80% ఆఫ్ ద కార్పస్ ట్యాక్స్ ఫ్రీ విడ్రా చేసుకున్నట్టయితే మిగిలిన అదర్ ప్రొడక్ట్స్ని హ్యాండ్స్ డౌన్ బీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది, 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేస్తుంది. వేరేజ్ ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ ఏవైతే మనకు ఆ ఈక్విటీ 100% ఎక్స్పోజర్ లేక విడ్రాల్ రిలేటెడ్గా బెనిఫిట్స్ ఉన్నా కూడా మనం వాటిల్లోని ఎక్కువగా ఎలొకేట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ చేంజెస్ ఏవైతే డెఫినెట్లీ మన రిటైర్మెంట్ కార్పస్ రిలేటెడ్గా మన రిటైర్మెంట్ ప్లానింగ్లోని మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ చేయాల్సిన ప్రోడక్ట్ కింద ఎన్పిఎస్ అయితే మారిపోయింది. ఈ ఎన్పిఎస్లోని ఎన్పిఎస్ వాత్సల్య అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు, గుర్తుందా? దీని రిలేటెడ్గా వీడియోని ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉన్నది. దాని రిలేటెడ్గా కూడా ఒక చేంజ్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు పిల్లల పేరు మీద ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది కదా. 18 ఇయర్స్కి విడ్రాల్ ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. ఆ విడ్రాల్ రిలేటెడ్గా రూల్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఎన్పిఎస్ రిలేటెడ్గా వచ్చిన మనకి మేజర్ చేంజెస్ అయితే. ఈ చేంజెస్ వల్ల యాక్చువల్లీ మనకి ఎండ్ కార్పస్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి.
నేను మీకు ఇప్పుడు నా వెనకాల ఎక్సెల్ షీట్ ఏదైతే చూపిస్తున్నానో ఈ ఎక్సెల్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా మీ ఇండివిజువల్లీ ఎంత డిఫరెన్స్ వస్తుందనేది చూసుకోవచ్చు. ఇంకోటి ఈ షీట్లో జస్ట్ ఆ క్యాలిక్యులేషన్ మాత్రమే కాకుండా ఎన్పిఎస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటన్నది కూడా నేను మీకు మల్టిపుల్ షీట్స్ అయితే ఇంక్లూడ్ చేసాం. టైర్ 1 కేటగిరీ లాస్ట్ 5 ఇయర్స్లో చూసినట్లయితే యావరేజ్గా 19.5% రిటర్న్ అయితే డెలివర్ చేసింది. లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్లయితే 13.63% సిఏజిఆర్ రిటర్న్ అయితే డెలివర్ చేసింది, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్. అదే మనం యాక్చువల్లీ ఈచ్ ఫండ్ హౌస్ ఎలా పర్ఫామ్ చేసింది అన్నది మీరు చూడాలనుకున్నట్టయితే ఇక్కడ ఫండ్స్ అండ్ పర్ఫార్మెన్స్ అన్న షీట్ ఏదైతే ఉన్నదో ఈ షీట్లోకి వెళ్ళినట్టయితే మీకు తెలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఓల్డ్ ఎన్పిఎస్ వర్సెస్ న్యూ ఎన్పిఎస్ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందన్న చూసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మీకు చెప్పాల్సి ఉన్నది. అదేంటంటే ఇప్పుడు నేను ఏవైతే చేంజెస్ మీకు చెప్పానో ఈ చేంజెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఎన్పిఎస్ అకౌంట్ ఉంటుందో దానికి అప్లికబుల్ అవ్వదు. దానికి తప్పించి మిగిలిన ప్రైవేట్గా మనం అప్లై చేసేది అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీస్ ఒక ఎన్పిఎస్ అకౌంట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్పిఎస్కి మాత్రమే ఈ చేంజెస్ అప్లికబుల్ అవ్వని అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. సో అది మీకు జస్ట్ చెప్పాలి కాబట్టి ఇంటిమేట్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఓల్డ్ ఎన్పిఎస్ వర్సెస్ న్యూ ఎన్పిఎస్ మనకి రిటర్న్ పరంగా ఎంత డిఫరెన్స్ వస్తుంది అన్నది చూద్దాం. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలోని షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం ఎవరైనా మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే పిఎఫ్ఐడి తీసుకొచ్చిన ఈ చేంజెస్ ఏవైతే దాని రిలేటెడ్గా మీ వ్యూ ఏదైతే ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక 25 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ 60 ఇయర్స్కి తన రిటైర్మెంట్ కోసం అని చెప్పి 10,000 రూపాయలు చొప్పున ఎన్పిఎస్లో డిపాజిట్ చేశాడు అనుకోండి. తను ఎవ్రీ ఇయర్ శాలరీ కూడా 7% చొప్పున గ్రో అవుతుంటే తన ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ కూడా సేమ్ అదే లెక్కలోని గ్రో చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు 100% మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో ఎన్పిఎస్ యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూసినట్టయితే టైర్ 1లోని 13% పైన మనకు కనబడినా కూడా ఇప్పుడు 12% యావరేజ్గా తీసుకుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి 20-30 సంవత్సరాల తర్వాత లెక్కలు మాట్లాడుకున్నాం కదా. ఇలా ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి పాత ఎన్పిఎస్లోని రిటర్న్ అన్నది యాక్చువల్లీ 75% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయగలం. కాబట్టి అక్కడ మనం 12% తీసుకోగలం, 10% తీసుకోగలం. అలా తీసుకున్నట్టయితే మనకి ఎండ్ కార్పస్ వచ్చేది 7,07,47,000 రూపాయలు. ఇప్పుడు మనకి 100% ఈక్విటీ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్ తీసుకున్నట్టయితే మనకి కొత్త రూల్ ద్వారా మనం సేమ్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి 10,43,43,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. అంటే 3,35,95,000 అడిషనల్ కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఓల్డ్ రూల్ ద్వారా మనకి ఏదైతే కార్పస్ వచ్చేదో దానికన్నా కూడా అడిషనల్గా 47.49% కార్పస్ని అయితే మనం బిల్డ్ చేయగలుగుతాం అన్నమాట. ఫ్యాంటాస్టిక్ రైట్. సో ఈ చేంజెస్ అయితే డెఫినెట్లీ పిఎఫ్ఐడి తీసుకొచ్చి మనం వెల్కమ్ అయితే చేయాలి. అండ్ ఆ 60 నుంచి 80% తీసుకెళ్ళడానికి ఏదైతే మన దగ్గర నుంచి కామెంట్స్ అడుగుతున్నారో చాలామంది దీని రిలేటెడ్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయట్లేదు. సో మన వాళ్ళకి ఈ వీడియో రూపంలోని ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేసినట్టయితే మన వాళ్ళు కామెంట్ చేస్తారు. సో దట్ అది పెంచినట్టయితే మాత్రం ఇది చాలా మంచి ప్రోడక్ట్ అయితే అయిపోతుంది అని చెప్పి మీకు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. కింద కామెంట్ సెక్షన్లోని మీకు ఆ లింక్ అయితే ఉంటుంది. తప్పకుండా కొంచెం టైం తీసుకుని మీరు మీ వ్యూస్ని అయితే షేర్ చేయండి. సో దట్ పిఎఫ్ఐడి ఆ చేంజ్ని తీసుకొచ్చింది అనుకోండి, మన రిటైర్మెంట్కి ఒక సాలిడ్ ప్రోడక్ట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది. ఇది గైస్ చేంజెస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దీని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.